హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికైతే మనకి నోటిఫికేషన్ వచ్చింది. అదైతే మనకు తెలుసు. తర్వాత మనకు తెలియని కొన్ని అంశాలు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. లైక్ ప్రాస్పెక్టస్ ఓపెన్ చేసేసి ఫీ ఎంత ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అండ్ అంటే సింగిల్ వీడియోలో మనం అయితే అన్ని బ్రీఫ్గా మెల్లిగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మరో వీడియో అయితే వస్తుంది అప్లికేషన్ గురించి, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి తప్పులు లేకుండా అని చెప్పేసి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే మనము ముందుగా అయితే ఇవన్నీ అయితే బ్రీఫ్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ వీడియో అయితే బిగిన్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది ప్రాస్పెక్టస్ అనమాట. వీళ్ళే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేశారు మనకి. ఇది బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్కి సెపరేట్గా రిలీజ్ చేశారు. కానీ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు అప్లికేషన్ వచ్చిన తర్వాత ఒకటే వెబ్సైట్ చోటు చేసుకోవచ్చా అని చెప్పేసి చూడాలి కొంచెం. అప్లికేషన్ చేసుకోనికి మీరైతే ఈ అమౌంట్ అయితే దగ్గర పెట్టుకోండి. లైక్ 2360 రూపీస్, అంటే 2370 రూపీస్ మీ అకౌంట్లో ఉండేట్టుగా చూసుకోండి ఓసీ కేటగిరీ వాళ్ళైతే. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 1888, అంటే 2000 రూపీస్ మీ అకౌంట్లో ఉండేట్టుగా చూసుకోండి, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక మీ ఓన్గా మీ మొబైల్తో చేసుకోవాలి అనుకుంటే, లైక్ ఇది వరకు మీకు ఈ అప్లికేషన్ చేసుకున్న నాలెడ్జ్ ఉంటే చేసుకోండి. లేదు అప్లికేషన్ చేసుకున్న నాలెడ్జ్ లేదు. లైక్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకి సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవన్నిటిని పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేయాలి అంటే మీకు వస్తేనే చేయొచ్చు, లేదు అంటే చేయడానికి రాదు కదా. పీడిఎఫ్ రూపంలోకి చేయొచ్చు అనేసి మీరు అనుకుంటే ఓకే, పర్లేదు చేయొచ్చు. అండ్ ఆ పీడిఎఫ్ని మీకు ఇప్పుడు 1000 KB ఉన్న పీడిఎఫ్ని 500 KBకి కన్వర్ట్ చేసే అంత ఉంటేనే మీరు ఇదైతే చేసుకోనికి అయితే ఉంటుంది, ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతగా వస్తేనే మీరైతే అప్లికేషన్ చేసుకోనికి అయితే ఉంటుంది, లేదంటే లేదు. బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ వీటితో పాటు ఈ యొక్క కోర్సెస్ అయితే ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వీడియోలో నేను తెలంగాణకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి పారామెడికల్లో అండ్ ఆంధ్రాలో ఎన్ని కోర్సెస్ రిలీజ్ చేశారో అవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం పోతూ. ఓకేనా ఫ్రెండ్స్? పారామెడికల్ కోర్సెస్కి డ్యూరేషన్ వచ్చేసి మీరు కనుక చూసుకున్నట్టయితే 3.5 years, 3 years అకాడమిక్స్ ఉంటే 1 year వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అనమాట. మొత్తంగా 4 years అవుతుంది ఇక్కడ. చాలామంది అనుకుంటున్నారు కదా తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాలో చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఇచ్చా చూసుకోండి, క్యాండిడేట్స్ ఆఫ్ ఓయూ లోకల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజికల్ కోర్సెస్ సీట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అంటే ఓయూ అంటే తెలంగాణ వస్తుంది, తెలంగాణ లోకల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, మొత్తంగా లోకల్కి వచ్చేసి ఎంత అంటే ఇక్కడ 85% ఆఫ్ లోకల్కి ఇస్తున్నారు. లైక్ కాదు 85% ఆఫ్ లోకల్కి, మరియు అదే 15% రిమైనింగ్ ఉంటుంది కదా నాన్ రిజర్వ్డ్కి ఇచ్చే వాళ్ళకి, అది కూడా మళ్ళీ లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తున్నారనమాట. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? టోటల్ 100% ఆఫ్ సీట్స్ వచ్చేసి ఈ యొక్క స్టేట్స్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆంధ్రాలో వీటికి మాత్రమే ఇస్తున్నారు. అంటే టోటల్గా ఉన్న ఏదైతే ఏయూ రీజన్ అండ్ ఎస్సీ రీజన్ ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఆ స్టూడెంట్స్ అందరికీ అయితే 100% సీట్స్ అయితే దక్కుతాయని ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫీ పర్టికులర్స్కి చూసుకున్నట్టయితే మీకు ఏ ట్యూషన్ ఫీజ్, బి స్పెషల్ ఫీజ్ అండ్ సి యూనివర్సిటీ ఫీ, 3 kinds ఆఫ్ ఫీజ్ స్ట్రక్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ మీరు రిపోర్టింగ్కి వెళ్తారు కదా, ఆ రిపోర్టింగ్కి వెళ్ళే ముందర మీరు ఈ యొక్క 5600 రూపీస్ పే చేసేసి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు మీ సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి లైసెన్స్డ్ ఫామ్ అన్నమాట. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే 5600 రూపీస్ పే చేయాల్సిందే, ఓకేనా? ఇది పే చేసిన తర్వాత ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్తో పాటుగా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి ఆ కాలేజీలో ఇక్కడ ట్యూషన్ ఫీజు అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ ఫర్దర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఎంత ఉంటుంది అనేసి అనుకుంటే 25,000 నుంచి 35,000 లోపు అయితే ఉంటుందన్నమాట పారామెడికల్ వాళ్ళకి, ఓకేనా? అంత లోపు ఉంటుంది. నేను కరెక్ట్గా ఫిక్స్డ్ అమౌంట్ నేను చెప్తాను ఎంత ఉంటుంది అని చెప్పేసి పోతూ. నెక్స్ట్ స్పెషల్ ఫీజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్పెషల్ ఫీజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అడ్మిషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఫర్ ఫస్ట్ ఇయర్కి అండ్ కాషన్ మనీ డిపాజిట్ 1500 రూపీస్ అండ్ స్పెషల్ ఫీజ్ లైక్ ఈసీఏకి లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి 1500 రూపీస్ అండ్ లైబ్రరీ ఫీ వచ్చేసి 500 రూపీస్ అండ్ ల్యాబొరేటరీ ఫీ వచ్చేసి 2500 రూపీస్. టోటల్గా ఫస్ట్ ఇయర్లో అయ్యేటటువంటి ఫీ వచ్చేసి స్పెషల్ ఫీ వచ్చేసి 6500 రూపీస్ అనమాట. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి 4500 రూపీస్ అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి 4500 రూపీస్ అనమాట. అండ్ మీరు సెకండ్ ఇయర్ నుంచి మీకు కనుక ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే కనుక
ఈ యొక్క ట్యూషన్ ఫీ ఉంది కదా, ఈ యొక్క ట్యూషన్ ఫీ అయితే మీరు పే చేయని అవసరం లేదు. ఫస్ట్ ఇయర్లో మాత్రమే పే చేయాలి, అది కూడా సీట్ వచ్చిన తర్వాత పే చేయాలన్నమాట. తర్వాత మీరు అవసరం లేదు, స్పెషల్ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది. అండ్ ట్యూషన్ ఫీతో పాటు యూనివర్సిటీ ఫీ కూడా పే చేయని అవసరం లేదు, ఓకేనా. అండ్ ఇప్పుడు కనుక మీకు సీట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫీ కనుక ఒక్కసారి పే చేస్తే అది మళ్ళీ మీకు రిఫండ్ రాదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ జాయినింగ్ టైం అని ఇచ్చినారు. సో no request shall be entertained for extension of time under any circumstances. Failure to join the courses in time shall automatically result in the cancellation of seat అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో అవన్నీ అయితే నేను మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను, ఓకేనా. సో లైక్ ఏంటి అంటే ఫర్దర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చింది అప్లికేషన్ మీరు చేసుకుంటారు. అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ అనమాట. సో మీరు మీ యొక్క 1888 రూపీసా 2360 రూపీసా పే చేసేసి అప్లికేషన్ చేసుకుంటారు. అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే టైంలో చాలా జాగ్రత్తలు వహించాలి. సో అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, అన్నింటినీ 500 KBకి మించకూడదు. అండ్ అలానే 300 KBకి తగ్గకూడదు, ఓకేనా. 300 KB తగ్గిందంటే మళ్ళీ మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క నేమ్ మెరిట్ లిస్ట్లో వచ్చినా కానీ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మీ యొక్క సర్టిఫికేట్ సరిగ్గా కనిపించలేదు, మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెయిల్ చేయండి, మేము మళ్ళీ సరి చేసి పెడతాము అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇది ఏం చేయరు, సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మీరు అలా చేయకండి, ఓకేనా. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, సో ఒకసారి నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఇక్కడ రైట్లో ఇస్తున్నాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్, తర్వాత వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ 2 kinds ఉంటుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే చూసింగ్ ఆఫ్ కాలేజెస్. తర్వాత వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ తర్వాత మీకు రిపోర్టింగ్స్, మీరు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అండ్ ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, దాన్ని రిపోర్టింగ్ అంటారు. రిపోర్టింగ్ తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. అండ్ తర్వాత సబ్సిక్వెంట్ ఫేజెస్, phase 2, phase 3 అట్లా ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి చూద్దాం. అప్లికేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గరికి ఎంచి అప్లికేషన్స్ వచ్చినాయి కదా, అప్లికేషన్ అన్నీ వచ్చినట్టుగా వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే జస్ట్ మీరు చూసుకోండి మీ కరెక్ట్ ఉన్నాయా డీటెయిల్స్ అని చెప్పేసి, మీకు ర్యాంక్ అండ్ రోల్ నెంబర్, మెరిట్ ర్యాంక్ అండ్ రోల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అవన్నైతే మీకు చూపిస్తారనమాట. అందులో కనుక తప్పులు ఉంటే వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారు, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళదే అడ్మిషన్స్ ఒక మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడికి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఇప్పుడు నేమ్ తప్పు పడింది అంటే మీ యొక్క 10th మెమోని సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద పెట్టి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. లేదు క్యాస్ట్ తప్పు పడింది, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది, అలా ఉంటుంది. సో అలా లేకుండా డైరెక్ట్ సరే అన్నీ బాగానే ఉన్నాయి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అని చెప్పేసి అనుకుంటే నెక్స్ట్ మనకి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాను. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో సో వాళ్ళు ఇంకా ఫైనల్ అనమాట, వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు పారామెడికల్ కోర్సెస్ లైక్ పారామెడికల్ కోర్సెస్తో పాటు బీపీటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, పారామెడికల్ కాలేజ్ అండ్ బీపీటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో, సో అవన్నింటినైతే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవిట్లోంచి మనకు కావాల్సిన కాలేజెస్ చూస్ చేసుకోవాలన్నమాట. లైక్ టాప్ కాలేజ్ ఏంటి, గవర్నమెంట్ కాలేజ్ ఏంటి, అన్ని కాలేజెస్ చూస్ చేసుకోవాలి, దాన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అంటారు. మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అండ్ ఫోర్త్ ప్రియారిటీ అని చెప్పేసి ఇస్తారనమాట. సో మీ కేటగిరీకి మీ ర్యాంక్కి తగ్గట్టు ఇక్కడైతే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. లైక్ మీ మార్క్స్కి తగ్గట్టుగా ఉంది అనేసి అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది, లేదంటే సెకండ్ ప్రియారిటీ వస్తుంది, లేదంటే థర్డ్ ప్రియారిటీ వస్తుంది. సో ఇలాగ వస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు వెబ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత 2-3 డేస్కి సీట్ అలాట్మెంట్స్ వస్తాయి అనమాట. అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పేసి తెలుసుకోనికి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మీకు లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ సీట్ అలాట్మెంట్స్లో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు 5600 రూపీస్ పే చేస్తే ఆ తర్వాత మీరైతే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 3 to 4 days టైం ఇస్తారు. ఆ 4 daysలోగా మీరైతే రిపోర్టింగ్ చేయాలన్నమాట. రిపోర్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవిటితో పాటుగా ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అవిటితో పాటుగా ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసాం కదా, అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు గ్రూప్ అయితే చేస్తారు వాట్సాప్లో. ఆ గ్రూప్ చేసేసి మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు, ఓకేనా. క్లాసెస్ స్టార్ట్ చేస్తే అప్పుడు మీరు అనుకోవచ్చు ఈ కాలేజ్ నచ్చిందా. మీరు రిపోర్టింగ్కి వెళ్తారు కదా, రిపోర్టింగ్కి వెళ్ళే టైంలోనే చూడాలన్నమాట కాలేజ్ బాగుందా లేదా అని చెప్పేసి. చూసిన తర్వాత కాలేజ్ నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ phase 2కు మీరు వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. phase 2కి వెళ్ళాల్సి ఉంటుంది. phase 2లో మరో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు phase 2లో కూడా మాకు నచ్చలేదు అనుకుంటే phase 3కి వెళ్ళాల్సి ఉంటుంది.
ఫేజ్ 3లో మరొక కాలేజ్ సీట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో కౌన్సిలింగ్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే పర్సనల్గా మీరైతే కింద జాయిన్ బటన్పై క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే అందులో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరైతే నాకైతే మెసేజ్ చేయవచ్చు. సో నేను ఎప్పటికీ 24 hours అయితే మీకు అవైలబుల్గా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదన్నమాట ఫుల్ స్ట్రక్చర్. ఇది నేను జస్ట్ బ్రీఫ్గా మాట్లాడుకున్నాను. మళ్ళీ మీకు పోతూ కొద్దీ నేను ఇంకా ఎక్కువగానే మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.